ఆషాఢం వచ్చిందంటే ఆడవాళ్ళకి కంపల్సరీ గుర్తొచ్చేది గోరింటాకు. ఈ ఆషాఢంలో ఖచ్చితంగా 3 సార్లు గోరింటాకు పెట్టుకోవాలంట. అలా పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదంట. కానీ బయట వర్షానికి ఇంట్లో చల్లదనానికి గోరింటాకు పెట్టుకోవాలంటే కొద్దిగా రిస్కే. కాబట్టి 5 నిమిషాల్లో గోరింటాకు తొందరగా పండాలంటే ఈ టిప్ ఖచ్చితంగా ఒక గిన్నెలో గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ పోసుకొని 2 బగారాకు, 4 లవంగాలు, ఒక సన్ రైజెస్ కాఫీ పొడి వేసుకోండి. దీని బదులుగా బ్రూ కానీ ఏదైనా కాఫీ పొడి వేసుకోవచ్చు. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి స్ట్రెయిన్ చేసుకోండి. ఇలా పక్క కొద్దిగా గోరెచ్చగా అయిన తర్వాత శుభ్రంగా కడిగిన ఈ గోరింటాకుని మంచిగా ఆరబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఈ కాఫీ వాటర్ని దాంట్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని మరీ పలుచగా కూడా చేసుకోవద్దండి, మనకు పెట్టేటప్పుడు జారిపోతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మరి ఇంకొద్దిగా ఆకున్నప్పుడు మళ్ళీ ఆకుని దాంట్లో కొద్దిగా పోసుకోండి. ఇది మనకు కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు నెలకి ఒకసారి 3 సార్లు పెట్టుకోవాలన్నారు కదా గోరింటాకు, కాబట్టి ఆ వాటర్ అనేది మిగిలితే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. గిన్నెలో కానీ ఒక బాక్స్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి గోరింటాకు మళ్ళీ మిక్సీ పడేటప్పుడు ఇది వాటర్ పోసుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట. అంతే అండి. చూడండి 5 నిమిషాలు పెట్టుకున్నాను, అప్పుడే తొందరగా ఈజీగా పండింది. చిన్నపిల్లలు చాలాసేపు ఉంచుకోరు కాబట్టి ఇలా ఒకసారి పెట్టి చూడండి, చాలా తొందరగా పండుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.